హాల్ టికెట్ తీసుకున్నాం. హాల్ టికెట్ ఆధార్ కార్డు తీసుకున్నాం. హలోగ్రామ్ ఇస్తారా? అవును పెట్టి ఒకటి పైకిలేమో ఒక రెండు హాల్ టికెట్ హాల్ టికెట్ స్కాన్ చేస్తారా? ఇది సర్టిఫికేట్ హాల్ టికెట్ ఆధార్ కార్డు ఫోటో అయితే తీసుకుంటారా? వెళ్తుంది. మాన్యువల్గా చేసేది ఏం లేదు. క్యాండిడేట్లకి అవగాహన వచ్చిందంటే ఈ దళారులను ఆశ్రయించరు వీళ్ళు ఎవరి వల్ల కాదు అని. ఇదొక్కటే మీరు ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలి మా సైడ్ నుంచి. మార్కాపూర్ ఏరియాకి మెసేజ్ పంపాలి మీరు. ఎందుకంటే అది దళారులు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్తుంటారు కాబట్టి. చూన్నారైనా మీరు ఒక సోషల్ మీడియాలో ఒకటి రాసి అన్ని ఎలక్ట్రానిక్ లెవెల్లో ఉంటుంది, ఎవరు కూడా దళారుల మాట నమ్మద్దు, ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఒక చిన్న బిట్ అన్నీ ఈ మెజర్మెంట్ కానీ ఇవన్నీ మిషన్స్ ద్వారా కొలుస్తారు. రన్నింగ్ 1600 మీటర్స్ 100 మీటర్స్ లాంగ్ జంప్ అంతా సీసీ కెమెరాలో ఉంటుంది. ఎవరు కూడా ఈ దళారుల మాటలు నమ్మి మోసపోద్దని చెప్పి మార్కాపూర్ ఏరియాలో ఎక్కువగా మనం చేయాలి. అక్కడే ఎక్కువ షార్ట్ వీడియో ఒక 40 సెకండ్స్ ఆ గ్రూపులో సర్క్యులేట్ చేస్తారు.
ఇక్కడి నుంచి లోపల రాకూడదు, మీరు లోపల రాకుండా ఇక్కడ తీసుకోండి. ఏం మీకు నెక్స్ట్ బిల్ సెన్సార్ మనం పెట్టాలి. ఆన్ చేస్తానే పైకి లేపది, మళ్ళీ అది పైకి లేపు. ఆన్ చేస్తే సౌండ్ వస్తుంది చూడదు, సౌండ్ వస్తా ఉంది. మళ్ళీ అది ఒక నిమిషం సౌండ్ వస్తుందా? ఆ సౌండ్ ఆగేదాకా ఆగినప్పుడు సెన్సార్ టచ్ అయినప్పుడు ఆగుతుంది. దించుంది మళ్ళీ అది ఫిక్స్ చేస్తాం అక్కడ. 175.3 ఆ పైన ఎంత ఉంది? అది కూడా ఎంత ఉందా? అది కూడా కరెక్ట్గా ఉంది సార్. 175.3 కెమెరా. రేపు అంటే రేపు వచ్చే వాళ్ళు ఈరోజు ఈ బుక్లెట్ పుస్తకాలు పెట్టుకుంటాం కదా, ఇది మళ్ళీ యాడ్ అవుతుంది అక్కడ. ఆ బుక్లెట్ ఉంటుంది, లేదా ఈరోజు వచ్చే బుక్లెట్ రేపు పంపుతాం. కాలు కింద సెన్సార్లు ఖచ్చితంగా 167.8 ఉన్నాడు. వెరీ గుడ్. టెన్షనే వద్దు, టెన్షన్ పడదు. దాని మీద పెట్టించాలి, దాన్ని స్టూల్ మీద పెడితే బాగుంటుంది. కొంచెం అవతల జరిగి నీళ్ళు కాగితం పైకి అబ్బాయి మీరంతా ఇటు రండి. ఆడైపోయిందా? 100 మీటర్ చివరికి నాకెళ్ళి చూడద్దులే నీ పాటికి అది వంశీ. భాష రెడీ. శ్రీనివాసులు, ఓ శ్రీనివాసులు కూర్చో. జే శ్రీనివాసులు రఘు కూర్చో. ఏ శ్రీనివాసరావు నవీన్ ఇక్కడ కూర్చోబెట్ట. లాస్ట్ తర్వాత 10:38, 10:87, 11:20, 11:20. ముగ్గురు వెళ్ళండి, అలాగే వెళ్ళిపోండి, అటు వెళ్ళిపోండి. నెక్స్ట్ 13.
वो కాంపిటేటర్స్ ఆన్ యువర్ మార్క్స్ అన్న తర్వాత మీరు ముందుకు చెమ్మ చెక్క ఈరోజు రిక్రూట్మెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఈరోజు నుంచి జనవరి 10వ తేదీ వరకు మన దగ్గర రిక్రూట్మెంట్ ఫిజికల్ PMT ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ PET, ఈ రెండు కూడా వాళ్ళ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. ఈరోజు దాదాపు ఇప్పటి వరకు 300 మంది క్యాండిడేట్లు రావడం జరిగింది. వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్, అలాగే ఎత్తు, వాళ్ళ చెస్ట్ ఇవన్నీ కూడా కొలిసిన తర్వాత ఎవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ కూడా 1600 మీటర్స్కి ఫస్ట్ ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి. ఈ 1600 మీటర్స్ని ఇచ్చిన టైంలో కంప్లీట్ చేసిన వాళ్ళకి 100 మీటర్స్, అలాగే లాంగ్ జంప్లో కూడా వాళ్ళకి అలా టెస్టులు కండక్ట్ చేస్తాం. చాలా పీస్ఫుల్గా జరుగుతుంది. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే క్యాండిడేట్లు అందరూ కూడా కొంచెం తొందరగా వస్తే వాళ్ళకి మనం అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. సో ప్రాసెస్ అయితే ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జరుగుతుంది. ఎవరన్నా దళారులు మీకు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇప్పిస్తానని మీరు చెప్పినా ఎవరిని నమ్మద్దు. ఇదంతా మీరు చూస్తున్నారు, మీరు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయండి. అన్నీ టెక్నికల్గా సీసీ కెమెరాలు ఉంటాయి, అలాగే మొత్తం RFID ట్యాగ్ అంతా కూడా సెన్సార్ బేస్డ్, ఏది మాన్యువల్గా ఏమి ఉండదు. ఇక్కడ ఎవడు పరిగెత్తారో, ఎవరు హైట్, ఇవన్నీ కూడా రికార్డెడ్ బై ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్. ఎవరు దీన్ని మ్యానిపులేట్ చేయలేరు. అందుకని ఎవరు కూడా నమ్మద్దు. అలాగే మీకు పాస్ చేయిస్తాం, ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఎవరైనా మీ దగ్గరకు వచ్చినా అలాంటి మాయ మాటలు చెప్పి నమ్మద్దు. వాళ్ళకి ఎగ్జామ్ అంతా కూడా సీసీ కెమెరాల ఆధ్వర్యంలో, అలాగే ఎక్కడ అవినీతికి తావు లేకుండా జరుగుతుంది. ఎవరు మ్యానిపులేట్ చేయలేనటువంటి పరిస్థితి ఇది. సో ఎవరి మాటలు నమ్మద్దు. క్యాండిడేట్లు వాళ్ళ యొక్క శక్తి, వాళ్ళ యొక్క కెపాసిటీ బట్టి వాళ్ళు పాస్ అవ్వడమే తప్ప ఎవరు వాళ్ళకి పాస్ చేసే కెపాసిటీ, బయట వాళ్ళు ఎవరు వాళ్ళకి సహాయం చేసే పరిస్థితి లేదు. అలాంటి దళారులు ఎవరిని ఉంటే మా దృష్టికి తీసుకుందండి, వాళ్ళ మీద ఇమ్మీడియట్లీ క్రిమినల్ కేసులు కడతాం మేము. ఈరోజు ఇప్పటి వరకు మనకు టైం ఉంది ఇంకా. సో ఈ టైం లోపల ఇప్పటికి ఒక 300+ వచ్చారు. ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. సో పర్వాలేదు, ఏం ఇబ్బంది ఏం లేదు. ఇచ్చిన వాళ్ళకి టైం స్లాట్ ఇచ్చాం, ఆ టైం ప్రకారం వస్తున్నారు, బాగా జరుగుతుంది. ఓకే.